అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు చికెన్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్గా ఓ 1/2 కిలో చికెన్ తీసుకొని మంచిగా క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని క్లీన్ చేసుకొని మనం దీన్ని ఉడకపెట్టుకోవాలండి. చికెన్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. కొన్ని వాటర్ వేసుకొని ఉడకబెట్టుకోవాలండి. చికెన్ ఉడికేలోపు మనం 6 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు తీసుకొని ఇవి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇలా ముక్కల కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఉడకబెట్టిన చికెన్ దాంట్లోకి తీసుకొని బాగా క్రష్ చేసుకోవాలండి. మనకి ఎంత వీలైతే అంత చిన్నగా రావాలండి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా క్రష్ చేసుకోవాలండి. ఇలా క్రష్ చేసుకోవడం వల్ల చిన్న చిన్న పీసెస్ కింద అవుతాయి. అందాక ఇది పక్కన పెట్టుకుందాం. ఒక బౌల్ తీసుకోవాలండి. దాంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, టమాటా వేసుకోవాలి. కొంచెం ధనియాల పౌడర్, కొంచెం జీలకర్ర పౌడరు, కొంచెం కారం, కొంచెం సాల్ట్, ఒక 3 ఎగ్స్. మనం క్రష్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, అది దీంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. నేను చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలండి. అంటే చికెన్ అనేది మనం బాగా దానికి అన్నీ పట్టాలి కదా, అందుకే బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలండి. పొయ్యి మీద పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని మనం ఇప్పుడు ఆమ్లెట్ వేసుకోవాలండి. ఇలా వేసుకొని మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలండి. అప్పుడే 2 పక్కల అనేది బాగా కాలుతుంది. 2 వైపులా బాగా కాల్చుకోవాలండి. మాడకూడదు, మాడకుండా కాల్చుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. చూడండి, ఇలా కాల్చుకోవాలి. టేస్టీ అయిన చికెన్ ఆమ్లెట్ రెడీ అండి. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. చూడండి, చాలా చక్కగా ఉడికింది. చూడండి, చికెన్ అనేది ఎలా కనిపిస్తుందో. ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఎలా వస్తుందో. చాలా బాగుందండి, సూపర్గా ఉంది. మనం చికెన్ అనేది బాగా క్రష్ చేసుకోవడం వల్ల ప్రతి ముక్కలోని చికెన్ అనేది తగులుతుందండి. చికెన్ ఫ్లేవర్ అనేది ఎక్కడా మిస్ అవ్వలేదండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తవారు ఎవరైనా నా వీడియోస్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.